అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నా. మరి ఇలా సిట్టమ్మ మంచి మంచి ముచ్చట్లు గమ్మత్ ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చింది. ఆలస్యం చేయకుండా ముందైతే మనం పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. కాకినాడల వరద నీళ్ళ చిక్కుకున్న జనాలకు చేస్తున్నారు సహాయక చర్యలు. పాపం గా జనాలకు పంచుతున్నారు పులిహోర పొట్లాలు. గన్నవరంకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక సార్లు దిగుతారంట రంగంలకు. ఇవాళ ఖమ్మంలో పర్యటిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి నష్టపోయిన జనాలకు ఏమైనా హామీ ఇస్తాడేందో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జోరుగా కురుస్తున్న వర్షాల మీద ఇవాళ ఖమ్మం జిల్లాకు పోయి పరిశీలిస్తున్నాడట. మరిగా సారు ముచ్చట్లేందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఖమ్మం జిల్లా ముచ్చట్లయితే మనం చెప్పుకునే అవసరం లేదులే. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న వీధులన్నీ సముద్రాన్ని తలపించినట్లే. వరద చాలా స్పీడ్ గా పోయేసరికి జనాలందరూ అతలకుతలమై నిస్సహాయులై బిల్డింగ్ల మీదకి ఎక్కి భయపడుకుంటూ తలదాచుకున్నారు ఈ 3 దినాల సంధి. అందుకనే నిన్నీయాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వాళ్ళని పరామర్శించేందుకు గట్లనే ప్రమాదం జరిగిన వ్యక్తులను చూసేందుకు ఇవాళ ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే పర్యటించిండుల్లా. సార్ మరి నష్టపోయిన రైతులకు గట్లనే వరద బాధితులకు ఏమైనా ఆదుకుంటారా లేదా అని జనాలైతే అంటున్నారు. ఇప్పుడు ఈ జనాలందరినీ కాంగ్రెస్ సర్కార్ ఆదుకుంటే చాలా బాగుంటది. ఇప్పటికే జనాల కోసం మంచి మంచి పనులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ జనాలను ఆదుకొని ఇంకా మంచి పని చేస్తది అని అందరూ అనుకుంటున్నారు సార్లు. మరి పాపముల్లా ఈ ముచ్చట చూస్తానైతే నిజంగా మనసు చలించిపోతుంది. ఎందుకంటే పాపం ఆ డ్రైవర్ అన్న పోతే నా ఒక్కని ప్రాణం పోతుంది, వస్తే 9 మంది ప్రాణాలు నిలబడతాయని ధైర్యం చేసి గా వానలో కొట్టుకోబోతున్న జనాలను ఏం చేసిండో ఒకసారి చూడుండ్రి. 4 దినాల సంధి మన తెలంగాణలో మొత్తం భారీగా పడేటి వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో వీధులని నదులను సముద్రాలను తలపిస్తున్నాయి. ఇలా గట్లనే ఈ ఖమ్మం జిల్లాలో ఒక వాగు దగ్గర జనాలు వరద నీళ్ళలో చిక్కుకుంటే ఒక జేసీపీ నడిపే డ్రైవర్ అన్న జేసీపీ తోటి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం అయితే చేసిండు. గట్లనే ఈ జేసీపీ డ్రైవర్ అన్న ఏమన్నాడో తెలుసునా? పోతే నా ఒక్కని పానాలు పోతాయి, వస్తే 9 మంది పానాలు వస్తాయి అని ఒక అడుగు ముందుకేసి నేను ఆ వరద నీళ్ళలో కొట్టుకుపోయినా మంచిదే, నా పానాలను సైతం అడ్డు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతాని ఆయన సంకల్పంతో అనుకున్నాడు. గంతటి సాహసం చేసి గా జేసీబీ తోటి ఆ వరద నీళ్ళలో చిక్కుకున్న 9 మంది పానాలను కాపాడిండు. ఇది కాదా మానవత్వం అంటే? ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆయన కాముషిగా ఉండింటే ఇలా 9 మంది పానాలు వరద నీళ్ళ పాలవు. ఈ వీడియో చూసిన జనాలందరూ షబాష్ జేసీబీ డ్రైవర్ అన్న అని కింద కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. మరి మన 60 తరపు నుంచి కూడా ఆ జేసీబీ అన్నకు మళ్ళొకసారి శరణార్థులుల్లా. నా చెయ్యి బాడీ అంతా షివర్ అవుతుంది నాకు. మా డాడీ మొత్తం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల పోలీస్ బృందాలు కూడా ఇక రంగంలోకి దిగి వాగుల చిక్కుకున్న జనాలను ఎట్లా కాపాడుతున్నారో చూడుండ్రి. నిజంగా పోలీస్ అన్నలకు సలాం చెప్పాలుల్లా. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడు జనాలను బయటికి తీసుకురానికి. అబ్బాబాబా ఏంది వరద ఏందో ఏం కథనో ఇంతగానో వరదలు పొంగి పొర్లిపోతున్నాయి. గిన్ని దినాలైనా కూడా వర్షం అసలుకే తగ్గకుండా ఇరామ ఇయ్యకుండా నదులు వాగులు చెరువులను పొంగి వరద నీళ్ళు జనవాసాలు నివసించే దగ్గరికి వచ్చి మస్తుగానో నష్టం చేస్తున్నాయి అందరికి. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో నల్గొండ జిల్లా ఎస్పీ దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాసులు సారు మళ్ళా సిఐ సారు ఆధ్వర్యంలో ఒక రెస్క్యూ టీం కొనసాగుతున్నదిలా. అయితే అచ్చంపేట మండలంలో వాగు ఉధృతత ఎక్కువై దాంట్లో కొంతమంది
చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరికీ సహాయక చర్యలు చేపట్టి రక్షించడానికి పోలీస్ బృందం అందరు కలిసి 2 చిన్నారులను గట్లనే 4 మహిళలను 6 మంది పురుషులను కాపాడిల్లు. గట్లనే రామదాస్ అనే పోలీసు వాగులో దిక్కుకున్న వాళ్ళ దగ్గరికి పోయి వారి సమస్యలను తెలుసుకొని తొందరగా రెస్క్యూ టీం పంపించి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ వాగుల చేపలు పట్టేటందుకు పోయి ఆ వాగులో చిక్కుకున్నారు. వాళ్ళని రక్షించడానికి ఎమ్మెల్యే బాలునాయక్ గట్లనే ఇటు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సార్లు సంఘటన స్థలానికి వచ్చి వారిని పరామర్శించి గట్లనే వాళ్ళ ఆరోగ్యం మీద తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొని పోయిండ్రుల్లా. కోనబోయినపల్లికి సంబంధించిన 10 మంది చెంచూసు చేపల వేటకని వచ్చి, అది రొటీన్గా చేపల వేటకు వస్తారు. వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఉండి చేపలు పట్టుకుని వెళ్ళిపోతారు. అనుకోకుండా వర్షాలు ఎక్కువ కావటం, డిండి ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావటం, అటువైపు ఇటువైపు 2 వైపులా ఈ ఫ్లడ్ వరదలు ఎక్కువ కావటం వల్ల ఇరుక్కొని పోయారు. వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఎవరికి సమాచారం లేదు. అయినా అంటే వాళ్ళకి సంబంధించిన ఒక బంధువులు సెర్చ్ చేస్తే అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అప్పుడు సమాచారం బయటకు వచ్చింది. వెంటనే ఇక్కడ అచ్చంపేట అండ్ దేవరకొండ డిఎస్పీ గారు, సిఐలు వాళ్ళ బృందం అంతా కలిసి రాత్రి 12 గంటల వరకు వాళ్ళను ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు పొద్దున్నే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నాకు రాత్రి మా డిఎస్పీ గారు, సిఐ గారు మాట్లాడితే రాత్రి అదేవిధంగా మన దేవరకొండ డిఎస్పీ గారు కూడా వాళ్ళ సిఐ గారు రాత్రి వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ కునుకు లేకుండా బాగా ప్రయత్నం చేసిండ్రు. తప్పకుండా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా కాపాడేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇవాళ ఎక్కువ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం 1 ఎకరం పంట నష్టపోయినా వారికి తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే మరి వెంటనే 5 లక్షల రూపాయల, గతంలో 4 లక్షలు ఉండే, ఇవాళ 5 లక్షలు కూడా పెంపడం జరిగింది. అంటే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క ప్రాణాలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నిమగ్నమై ఉన్నాం. ఈ రాబోయేటువంటి ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మరి ప్రభుత్వం రైతాంగానికి, ప్రజలందరూ కూడా అండగా ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ చూసినా 4 దినాల సంధి పొట్టుగా వర్షాలు పడుతున్నాయి కదా. ఈ వర్షాల ముచ్చట్ల భాగంగానే మన హైదరాబాద్లో ముప్పు ప్రాంతాలనైతే అమ్రపాలి మేడం పరిశీలించి అక్కడున్న జనాలకి ధైర్యం చెప్పి నాలాల పనులను చేస్తా అని హామీ ఇచ్చిందటనుల్లా. తెలంగాణ మొత్తంలో పడ్డ వర్షానికి హైదరాబాద్ కూడా తడిసి ముద్దయింది. ఈ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు అయితే కురిసిన అతి భారీ వర్షానికి వరద నీళ్లు చేరి జనాలందరూ ఆగమాగం అయిపోయిండ్రు. ఇక కూకట్పల్లి జోన్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి మేడం అయితే కొన్ని జాగాల్లో ఆకస్మిక పర్యటన చేసిందుల్లా. ఈ పర్యటనలో మైసమ్మ చెరువు, ఐడిపిఎల్ చెరువు, సర్దార్ నగర్ లా వరద ముంపు ప్రాంతాలు అయితే మేడం పరిశీలించింది. అక్కడున్న జనాలతోటి మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నది అమ్రపాలి మేడం. గట్లనే ఇక నుంచి ఎంత వరద వచ్చినా ముంపుకు గురి కాకుండా నాలాలను ఏర్పాటు చేసే చర్యలను ఎమ్మటే తీసుకుంటామని జోనల్ కమిషనర్ కు ఆదేశాలు పాస్ చేసింది మేడం. ఇట్లా వరద నీళ్ళకు గురైన కాలనీవాసులకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలని, దోమల నివారణకు ఏఎల్ఓ సాగించి చర్యలు వెంబటే తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను అయితే జారీ చేసింది కమిషనర్ అమ్రపాలి మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని వర్షాలు పడేసరికి జనాలందరూ వరద నీళ్ళలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. మరి గట్ల అవస్థలు పడ్డ జనాలను కాపాడేందుకు కొంతమంది బృందాలు అయితే వచ్చినాయి. మరి బృందాలు ఏంటియో చూద్దామా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అతి భారీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా. మొన్నటి సంధి ప్రత్యేక బృందాలు అయితే వచ్చి జనాలను కాపాడే ప్రయత్నాలు మస్తుగానే చేస్తున్నాయి. కొంతమంది జనాలు వాగులలో, నదులలో చిక్కొని ఉన్న వాళ్ళను సహాయక బృందాలు తాళ్లతోటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినాయి కదా. గట్లని ఇయ్యాల కూడా కృష్ణా జిల్లా గన్నవరంలో పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చేరుకున్నాయి. ఈ ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల బృందం సుమారుగా 120 మంది 4 హెలికాప్టర్లలో వచ్చిర్రట. వచ్చి సహాయం చేసేందుకు కావాల్సిన సామాగ్రిని, బోట్లను, పడవలను తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు జనాలను కాపాడేటందుకు రంగంలోకి దిగినాయి. జనాల ప్రాణాలను అయితే దక్కిస్తే గదే చాలు వాళ్ళకు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ ఉన్నది కదా నుల్లా గా ముచ్చటైతే మన అందరికి ఎరికే కదా ఇక గా బ్యారేజ్కి ఈ వాగులకి నీళ్ళ తాకిడి ఎక్కువ ఉన్నదని ఇక బ్యారేజ్ పని అయిపోయిందని అయితే అందరు అనుకున్నారు జనాలు మరి ఈ వీడియో చూడండి మీరే నిన్న మొన్న కురిసిన అతి భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ అయితే మస్తు నీళ్లు వచ్చి చేరినాయి కదా నుల్లా ఇట్లా వరద నీళ్ళు మొత్తం ప్రకాశం బ్యారేజ్ లో చేరేసరికి నీళ్లు దాదాపుగా బ్యారేజ్ కి ఆనుకుంటూనే పోయినాయి గట్లనే నిన్న ప్రకాశం బ్యారేజ్ కి 11,04,000 క్యూసెక్ల నీళ్లు చేరుకున్నాయి గన్నిగానం నీళ్లు ఒకటేసారి ప్రకాశం బ్యారేజ్ లో చేరుకోగానే అందరు బ్యారేజీ కూలిపోతుందని అనుకున్నారు కాకపోతే ఇవాళ ఏమైందంటే 9 లక్షల క్యూసెక్ల నీళ్లు వరకు ఉన్నాయి అందుకని ఈ బ్యారేజ్ కి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ కన్నయ్య ఏమని చెప్పిందంటే ప్రకాశం బ్యారేజ్ కి ఇప్పటి వరకు అయితే ముప్పు రాలేదు ఇక ముందు కూడా రాదు ఎందుకంటే ఇవాళ 9 లక్షల క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి కదా అవి తగ్గే అవకాశం కూడా కనిపిస్తున్నది గట్లనే ప్రకాశం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయిందని చెప్పుకున్నారు కదా ఆ డ్యామేజ్ కూడా ఏం కాలేదని అంటున్నారు జలపాతం అంటే మనందరికీ మస్తు ఇష్టం కదా నుల్లా ఇక గీ జలపాతాలకి సందర్శించేందుకు మస్తు మంది వస్తుంటారు కదా ఇక గీ జలపాతాలకైతే 3 రోజులైతే సెలవులు ప్రకటించిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకంటే గీ వర్షాలకు ఎక్కడ కొట్టుకోబోతారేమో అనుకొని భయపడి గీ నిర్ణయం తీసుకున్నదంట ఇన్ని రోజుల సంధి కురిసిన వర్షాలకు జలపాతాలు నదులు చెరువులు వాగులు మత్తడి పోసుకుంటా పంట నష్టం ఆస్తి నష్టం జన నష్టం పశు నష్టం అయితే చేస్తున్నాయి కదా గందుకోసానికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందిలా ఆ నిర్ణయం ఏంటంటే జలపాతాలను సందర్శించే సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జలపాతాలను సందర్శించేందుకు అనుమతులను అయితే ఇయ్యదట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బోతు నియోజకవర్గ పరిధిలో ఒక జలపాతం ఉన్నది కదా జలపాతానికి సంబంధించిన సందర్శన నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అయితే పేర్కొన్నారు గత 3 దినాల సంధి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మీద వాగులు వంకలు పొంగి పొర్లుకుంటా అలుగులు వారుతున్నాయి కదా అందుకని అక్కడ ఉన్న కుంటాల జలపాతం పోచర్ల జలపాతం దగ్గర వరద నీళ్లు మునుపు పోయిన వరద కంటే ఇంకా ఎక్కువ వచ్చేసరికి ప్రమాద హెచ్చరికలు జారీ చేసి అటవీశాఖ అధికారులు అయితే 3 దినాల పాటు పర్యాటకులకు జలపాత సందర్శన లేదని చెప్పిర్రుల్లా కాకినాడ విజయవాడల సుతం మస్తు ఘనం వర్షాలు అయితే కొట్టినాయి కదా నుల్లా ఇక వర్షాలకైతే కొంతమంది జనాలు వరద నీళ్ళలో చిక్కుకొని మస్తు ఇబ్బందులు పడుకుంటా తినేందుకు తిండి లేక తాగేందుకు నీళ్లు లేక అరిగోసలు పడుతున్నారట మరి ఇక వరద నీళ్ళలో చిక్కుకున్న వరద బాధితులకు అక్కడున్న జిల్లా యంత్రాంగం అయితే ఆహార పొట్లాలను అయితే అందిస్తున్నదట మరి వాళ్ళ ముచ్చట ఒకసారి విందామా ఎక్కడ చూసినా ఈ 4 దినాల సంధి గివే వరద ముచ్చట్లు పాపం ఈ వరదల కొట్టుకపోయిన జనాలకు గట్లనే వరదల చిక్కుకున్న జనాలకు అన్నము నీళ్ళు లేక జనాలు మస్తుగానో అవస్థలు పడుతున్నారు అందుకనే ఇవాళ కాకినాడ జిల్లాలో విజయవాడ వరద బాధితులకు ఆదుకునేందుకు ఆ జిల్లాలో ఉన్న యంత్రాంగం మొత్తం సిద్ధమై వరద ముంపులో చిక్కుకున్న జనాలందరికీ సాయం చేయాలని అధికార బృందం అయితే రంగంలోకి దిగిండ్రులా గట్లనే ఈ ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ ఆహార పొట్లాలను అందించేందుకు వాళ్ళే నేరుగా ఆ జనాల దగ్గరికి చేరుకొని కాకినాడ నుంచి వెళ్ళి 18 బోట్లను విజయవాడకు పంపించారు ఈ బృందాలు రెవెన్యూ డివిజన్ అధికారి ఇట్లా కిషోర్ చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటా కలెక్టర్ షణ్మోహన్ సారు ఆదేశాల మేరకు కాకినాడ నుంచి పెద్ద ఎత్తున ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం వెజిటేబుల్ పలావ్ రాత్రికి సుత భోజనం అక్కనే వండి పెద్ద ఎత్తున పంపించేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిట్లా అనార్థం జరిగినప్పుడు ఇట్లాంటి బృందాలు వచ్చి జనాలకు సహాయం చేస్తే ఎంత మంచిగా ఉంటుందిలా జనాలందరికీ గట్లనే జనాలందరూ కష్టాలుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ యంత్రాంగం అయితే ఆదుకుంటుందని అక్కడున్న ఆర్డీఓ కిషోర్ సార్ అయితే తెలిపిండుల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఆ నైట్ మొత్తం ఆదివారం రోజు నైట్ మొత్తం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే కూర్చొని సారు ఏదైతే ఈ ఫిషింగ్ బోట్స్ ఇమీడియట్గా ప్రొవైడ్ చేయాలి విజయవాడ పంపించాలని చెప్పేసి 18 బోట్స్ నైట్ మొత్తం అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు బోట్స్ అన్ని కూడా పంపించడం జరిగింది అదేవిధంగా మన మండే రోజు కూడా వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి ఫుడ్ వల్ల వాళ్ళకి ఫుడ్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ క్యాటరింగ్ చేసే యాజమాన్యం ఎవరైతే వాళ్ళతో మాట్లాడి
ఎర్లీ మార్నింగ్ 30,000 ప్యాకెట్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇమీడియట్గా పంపించడం జరిగింది. అంటే గౌరవ కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో ఆయన మొత్తం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం కూడా వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 30,000 ప్యాకెట్లు మార్నింగ్ 9 o'clock పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 12 o'clockకి ఈవినింగ్ డిన్నర్ కోసం కూడా 30,000 ప్యాకెట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇక గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మ కొత్త కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని వర్షాలు పడేసరికి ఈ జనాలందరూ వరద నీళ్ళలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. మరి గట్ల అవస్థలు పడ్డ జనాలను కాపాడేందుకు కొంతమంది బృందాలు అయితే వచ్చినాయి. మరి బృందాలు ఏంటియో చూద్దామా.